Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. English? So do you looking for today night stays available in single BSK houseboat as I'm saying? Actually, I'm a traveler, Okay. YouTuber. I want to show this area. Houseboat area. Okay. Yeah, Here not for more tourist areas. Here to boat will moving. You can see the better village area. Okay. And village life. Vemnad like also is visiting only possible in houseboat. That's it. హాయ్ గైస్, యాక్చువల్లీ మొత్తానికి అయితే ఫైనల్లీ వచ్చేసినాం ఏరియాకి. ఇదండి హౌస్ బోటింగ్, ఇదంతా ఫినిషింగ్ పాయింట్ అనమాట. ఇది చాలామంది మెన్షన్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుక్కున్నా 2 చోట్ల పోయా. ఫస్ట్ బుక్ అయినా, లాస్ట్కి వచ్చా చివరికి. ఫోన్లో మొబైల్లో ఛార్జింగ్ లేదు, అదనమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి. మచ్ కూల్. So 1 BSK to 10 BSK houseboat is possible for this time here. వావ్, సూపర్ నైస్. ఓకే, సి అది 4 BHK అంట Yeah. ఆ బోటు. లోపలికి కూడా పోయి చూపిస్తా ఒక నిమిషం. ఇక్కడ 4 సైడ్స్ అని ఉంది కదా, ఇదైతే 8 BHK అంట. కుదిరితే వ్లాగ్ తీనిస్తే తీస్తా వెళ్ళి లోపలికి. యాక్చువల్గా ఈ బ్రో అయితే నేను రిక్వెస్ట్ చేశా, బ్రో ఒకసారి వీడియో తీసుకుంటా అంటే ఓకే కమ్ బ్రో అని చెప్పి వెళ్ళాడు అనమాట. ఇదండి 4 సైడ్స్ అని ఉంది కదా, ఇది 8 BHK అంట. దిమ్మ తిరుగుతుంది చూస్తుంటేనే. వరుసగా ఉన్నాయి కొన్ని వందల బోట్లు. వావ్, రియల్లీ సూపర్. ఇదండి గైస్ 4 సైడ్స్ అంట. పైన బాల్కనీ లాగా ఉంది. ఈ డ్రైవర్ సీటు. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది, ఇట్లా కూర్చోడానికి సోఫా సెట్ ఉంది. ఏరియా చాలా బాగుంది. ఇదైతే బయట ఏరియా అనమాట. సోఫా సెట్ ఇట్లా ఉంది మంచిగా, సూపర్. అసలు మొత్తం ఇల్లే, కూలర్ కూడా పెట్టారు వీళ్ళు. హాయ్ బ్రో, వాట్స్ యువర్ గుడ్ నేమ్? యాహూ. నైస్. చూడండి గైస్, మొత్తం ఇల్లే మనకి ఇంకా లోపల. బ్రో వాట్స్ యువర్ గుడ్ నేమ్? చితి. థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఇదండి, ఇదొక బెడ్రూమ్ అనమాట. లోపలికి ఎంటర్ అయితే చూడండి, సూపర్ క్వాలిటీ బ్రో. చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తుండ్రు వీళ్ళైతే. దీంట్లో కనిపిస్తుందో లేదో కానీ ఇదండి, ఒక లగ్జరీ బెడ్ ఉంది. దీంట్లోనే ఏసీ కూడా ఉంది అనమాట. గైస్ ఇదండి, దీంట్లోనే ఏసీ, ఫ్యాన్ అన్నీ ఉంటుంది. ఇది వచ్చేసరికి వాష్రూమ్. వాష్రూమ్ కూడా బాగుంది. వాష్రూమ్లో షవర్ కూడా ఉందన్నమాట. ఇది ఇంకోటి అనమాట, సెకండ్ బెడ్రూమ్. Same type. 8 rooms actually. 8 రూమ్స్ ఉన్నాయంట మొత్తం. Then upstairs in conference hall also. ఓ, కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉందంట ఇక్కడే. చూడండి గైస్, సూపర్గా ఉంది అసలు. ఏసీ, ఫ్యాన్ అన్నీ.
వాటర్ క్యాన్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఎయిట్ బిహెచ్కే అంట ఇది. క్రేజీ కదా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. గైస్ ఇది వచ్చేసరికి కాన్ఫరెన్స్ హాల్. DJ system, everything. ఓ డీజే సిస్టమ్ ఆల్సో ఇస్ దేరా గైస్. ఇక్కడ చూడండి డీజే సిస్టమ్ కూడా ఉంది. నాయన పెద్ద సెటప్. ఇక్కడ పెద్ద టీవీ కూడా ఉంది, ఒక 85 ఇంచెస్ టీవీ. ఇటు చూసిన ఏసీలే. షిప్లోనే కాన్ఫరెన్స్ హాల్. ఐఎమ్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం బ్రో. రియల్ గుడ్. ఇదండి ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. మామ నిజంగా పిచ్చెక్కిపోయింది దేవుడా. హౌస్ బోట్ నేనైతే సినిమాలలో చూసిన, ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా. నాకేం మాటలు వస్తలేవు అదనమాట. కాన్ఫరెన్స్ హాల్ అయింది, 8 బిహెచ్కే అయింది. ఇటు చూడండి షింకులు కానీ డీజే సిస్టమ్, టీవీ, మైండ్ పోతుంది. ఇది ఇంకొకటి చూడండి. బాబా సీలింగ్ కూడా అదిరిపోయింది. ఏసీ. ఇక్కడి నుంచి చూస్తే మనం వ్యూ చూడొచ్చు మొత్తం. How much this will cost, bro? Houseboat prices are depending in season and off season. Okay, this is season or not? This is season. Now also is off season time. This is 8 BSK for minimum 32 members. Also this day also 45,000. That range is possible for morning to next day morning. Also overnight trip. One night trip. Food everything will be including right. Yeah, food good included anta. One night ki 45,000. Yes, there's a depending in season off season. Then season time also the rate will be higher. For houseboat prices depending season, off season and boat quality base. Okay. Premium, deluxe, luxury category. Okay. This is what category? Sir, luxury category. Luxury boat, category. yes. Bro, in season time, how much this will cost? For season, that's a depending in season. That time asking. For otherwise, for 1 month back you can booking, then we will asking for Okay, price. okay. ఈ మన టికెట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టే. మనం బిఫోర్ బుక్ చేసుకుంటే తగ్గినట్టు. చూడండి వెనక టీవీ కూడా ఉంది. ఇటు సైడ్ చూస్తే డీజే సిస్టమ్ ఉంది. బాబా క్రేజీ ఉంది కదా, సూపర్ ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనమే వర్కాల్లో పోవాల్సిందే. అదిగాక వేలు ఈ పెద్ద బోట్లు మన వల్ల కాదులే. 30-35 మంది ఎక్కాలి. మనం ఒక్కళ్ళ మంచి ఎక్కలేము సింగిల్గా. అది చిన్న బోట్లు కూడా ఉన్నాయి. అవి ఇందాక చూసా 1000 రూపీస్ అట్లా చెప్పారు. బట్ మనకి టైం లేదు. అది మా ఎక్కువసేపు మీరు ఉంటే ఉండాలనిపిస్తుంది. కష్టం, వెళ్ళిపోదాం. ఈ అన్నోళ్ళు అయితేనే మనకి పర్మిషన్ ఇచ్చారనమాట. అది బ్రో గాయస్, మీరు ఎప్పుడైనా అలిపి వస్తే మాత్రం కేరళ, అన్న నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అన్నైతే ఫాలో అవ్వండి, కనుక్కోండి. గివ్ డిస్కౌంట్ ఆల్సో. Yes, that's I'll give. ఫర్ అవర్ తెలుగు సబ్స్క్రైబర్స్. Better boat and better service I'll give to. That's అన్న దగ్గర అయితే బ్రో విచ్ బోట్? single BSK and 2 BSK. This one is my friend boat, Casino. Okay, you are having single boat? Single and 2 BSK. I have 3 boats total. Okay, so bro is having 3 boats. One single 1 BHK and 2 BSK. 2 BHK. 2 BSK. 2 BSK boat. 2 BHKs ఉన్నాయంట. 1 BHK ఉందంట. అది నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఈసారి వస్తే మాత్రం ఇదైతే ఫినిషింగ్ పాయింట్. మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పటిదాకా ఎత్తుక్కున్నా, మీరు కూడా ఎత్తుక్కోకండి ప్లీజ్. టైం అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి కలవండి. మన ఆంధ్ర నుంచి వస్తే మాత్రం మన సబ్స్క్రైబర్స్కి ప్రైస్ తగ్గిస్తా అంటుండు, డిస్కౌంట్ ఇస్తా అంటుండు. అది ఇప్పుడైతే మనం 1 BHK 2 BHK కూడా ఒకసారి చెక్ చేసి వద్దాం, ఊరిలో చూసేసి వద్దాం. 1 BHK అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిందంట. చూడండి పోలీస్ బోట్ అంటే ఇది. ఓకే చూడండి ఇవంతా యాడ్, ఇదంతా ఓవర్ నాయన. 1 కాదు 2 మన ప్లాట్ఫామ్స్ ఎట్లా అవుతాయి బస్సుకి అట్లా ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఈ ప్లాట్ఫామ్స్ మధ్యలో బోట్స్ ఉన్నాయి, చూస్తున్నారా? ఇదండి ఈ సిమెంట్ గట్టు ఉంది కదా, ఈ గట్టు అవతల చూడండి బోట్లు అవుతాయి ప్లాట్ఫామ్ లాగా. మళ్ళీ దీని తర్వాత అట్లా. సో బ్రో ఈస్ ఓనర్ ఆఫ్ 3 boats. 1 BHK to 2 BHKs, right? Yes. Okay. Where are you from, bro? Here. Here only? Yeah. Your native place is this only? Yeah, Nalapi. Nalapi, okay.
బ్రో ఆలపి అండ్ అల్పుజార్ బోత్ ఆర్ సేమ్, Both is same. బోత్ ఈ సేమ్ రైట్? Yes, yes. ఎస్ గాయస్, చాలామంది కన్ఫ్యూజ్ పడతారనమాట, చాలామంది కన్ఫ్యూజ్ అయితే పడతారనమాట. అలపియాను అలపురా రెండు డిఫరెంట్ అనుకుంటారు, రెండు అయితే సేమ్. బాబా బాబా, ఒకటి కాదు రెండు కాదు, దేవుడా నీళ్ళ మీద తిరిగే ఇంద్రభవన్ అలా. నాకైతే పిచ్చి వేసింది అక్కడ ఉన్నంత వరకు అయితే. ఎక్కాలి, ట్రిప్ వెళ్ళనిపిస్తుంది, కానీ ఆ లగ్జరీ బోట్లో మనం ఉండలేం. కానీ ఒక నైట్ ఉంటే మాత్రం వేరే లెవెల్ అనమాట. ఎప్పుడైనా ట్రిప్స్ వస్తే మాత్రం ఒక 10 మెంబర్స్, ఒక 15 మెంబర్స్, ఒక 20 మెంబర్స్ అలా ట్రిప్ వచ్చే పని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద బోటు, మీడియం బోట్ అట్లా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇదండి ఆల్రెడీ వీళ్ళు ఫ్యామిలీ వచ్చారు, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళొస్తున్నారు. ఇక్కడ చేపలు కూడా పడుతున్నాడు చూడండి. అయితే చేపలు పడుతున్నారు వీళ్ళు. చూడండి, ఇది ఇంకోటి బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. వావ్, ఇది సూపర్ ఉంది, మొత్తం ప్లేవుడ్తో ఉంది బయట నుంచే. కెమెరాకి ఎదురు పడుతుంది సన్లైట్, ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇప్పుడైతే నీడే ఉందిలే. చూడండి నడుచుకుంటూ వెళ్తుంటే ఓ అమ్మ వస్తానే ఉన్నాయి బోట్లు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని 100 బోట్లు ఉన్నాయి. ఏమైనా లెగ్ చూడండి, టాటూ ఉంది, కనిపిస్తుందా? సూపర్ ఉంది. చూడండి వచ్చేసినాం అన్న షిప్ దగ్గరికి. అయితే పేరు చూసిండ్రా ఇక్కడ, కైలాసం నంబర్ 1 అంట. Yeah, this is our boat. ఇది చిన్న బోటు, ఇందాక దానితో పోలిస్తే కొంచెం చిన్న బోట్ ఇది. ఇది కూడా బాగానే ఉంది, కొంచెం స్పేస్ చిన్నదనే కానీ చూడండి. ఇక్కడ కూడా ఒక టీవీ, డైనింగ్ టేబుల్, సోఫా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ పైకి స్టెప్స్, పైన బాల్కనీ ఎక్కిపోవచ్చు. దిస్ ఇస్ 1 BHK or 2 BHK బ్రో? 2 BHK. ఓకే గైస్, ఇది వచ్చేసరికి 2 BHK గైస్, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఏసీ ఉంది. ఆల్ ఆర్ సేమ్ 2 BHK, వాట్ ఎవర్ ఇట్ మే బి, 2 BHK, 8 BHK, 4 BHK. ఎవ్రీ షిప్ హ్యావింగ్ ఏసీస్ రైట్? ఇదండి గైస్, ఇది ఇంకొకటి నిజంగా సూపర్ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది, హ్యాండ్ వాష్కి. ఓకే, My staff is praying. ఓకే ఓకే యా, వాళ్ళ స్టాఫ్ ప్రే చేసుకుంటున్నారంట పైన. సో గైస్ ఇక్కడ చూడండి, బార్ కూడా ఉంది ఇక్కడ ఒకటి. ఇక్కడే అంతా కంప్లీట్ ప్యాకేజ్ ఉంది ఇది. అమ్మో, ఇది కూడా బోటేనే, బ్రిడ్జ్ ఊగుతుంది పడేదట్లు. ఇదిగోండి బార్ కూడా నేను తీలేనులే ఇప్పుడు. గైస్ చెమటలు, ఎండ దంచుతుంది, అయినా సరే వీడియో తీస్తున్నా కొంచెం కష్టపడి. మీరు ఏం లేదు, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి చాలు, కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఇంకా అది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తా. గైస్ ఇంకైతే మనం ఇక్కడ అయిపోయింది, వర్కాలు అయితే స్టార్ట్ అయిపోతాను నేను. ఇంకా బోట్ రైడ్ అయితే ఇప్పుడు కాదు. సో వర్కాలు వెళ్ళిపోదాం. ఇక్కడే పక్కన బేకరీ కూడా ఉంది ఒకటి. ఆకలి అవుతుంది, అన్న తింటే బాగుండే. గైస్ వర్కాలలో అయితే ఆ బీచ్ కానీ, ఆ క్లిఫ్ కానీ అన్నీ చూపిస్తా, ఎక్సలెంట్ ఉంటాయి, పిచ్చెక్కిపోద్ది మీకైతే. ఈరోజు ఇంకా నైట్ వర్కాలలోనే స్టే చేయాల్సి వస్తుంది మనమైతే.
అది నైట్ వరకు అలా స్టే చేసేసి నైట్ వ్యూ చూపిస్తా బీచ్ది. అండ్ తర్వాత మార్నింగ్ నేను ఏమైనా పారాగ్లైడింగ్ ఏమైనా ఉంటే అది చేసేస్తా. చెయ్యాలి కదా మరి, ఇంత దూరం వచ్చి లేకపోతే ఎట్లా చెప్పండి, అది కూడా చెప్దాం. ఈరోజు అయితే నేను బోటింగ్ చేసా, ఫస్ట్ టైం రివర్ రాఫ్టింగ్ చేసిన, ఇంకా అండ్ ఆల్సో జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేసిన. రేపైతే పారాగ్లైడింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. అది మళ్ళీ రాము, అయినా ఈసారి వద్దామని అనుకుంటున్నా. కంప్లీట్గా దుమ్ము లేపాలి కదా ఈసారి. అది అటు నుంచి ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటే టెంపుల్ ఒకటి టైం ఉంటే టెంపుల్ ఒకటి చూసేసుకొని వస్తా అటు నుంచి. అదే